నమస్తే, నేను బిందు. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాలిన గాయాలకు ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలి? కాలిన గాయంతో ఉన్న రోగిని ఎప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లాలి? కాలిన గాయాలు నయం కావడానికి ఎంత సమయం పడుతుంది? అమోర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జన్ డాక్టర్ కీర్తన గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి కీర్తన గారు. కీర్తన గారు, బర్న్స్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటాయి. సో బర్న్స్ అనేవి ఎలా అక్కర్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే కాజెస్ ఆఫ్ బర్న్స్ చెప్తారా? బేసికలీ మా ఎక్స్పీరియన్స్లో మేము కామన్గా చూసేది 3 రకాల బర్న్స్. దాంట్లో ఫస్ట్ ఇస్ థర్మల్ బర్న్స్. ఇవేంటి అంటే మనం చూస్తూ ఉంటాం పెట్రోల్ బర్న్స్ కానీ, కెరోసిన్ బర్న్స్ కానీ, ప్రెషర్ స్టవ్ పేలి కాలడం కానీ, లేకపోతే చిన్నపిల్లల్లో ఇలా హాట్ వాటర్ మీద పడి కానీ, హాట్ ఆయిల్ మీద పడి కానీ, లేకపోతే చిన్నపిల్లలు పాకుతూ వచ్చి సాంబార్లో చేతులు పెట్టేస్తుంటారు. సో ఇవన్నీ థర్మల్ బర్న్స్. ఇవి జనరల్గా ఎందుకు వస్తాయంటే చాలామంది ఇళ్లల్లో ఒకటే రూమ్ ఉంటుంది. సో వాళ్ళు ఫ్లోర్ లెవెల్ కుకింగ్ చేస్తుంటారు, పిల్లలు కూడా అక్కడక్కడే ఆడుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఎక్కువగా చూసేది విమెన్ అండ్ చిల్డ్రన్లో. The next more common cause is electric burns. కరెంట్ షాక్ అంటారు దీని తెలుగులో. ఇది ఎందువల్ల వస్తుంది అంటే చాలామంది హై టెన్షన్ వైర్స్, ఎలక్ట్రీషియన్స్ కానీ వీళ్ళంతా హై టెన్షన్ వైర్స్ పట్టుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వచ్చేవి. ఇవి మళ్ళీ 3 రకాలుగా ప్రజెంట్ అవుతాయి. ద ఫస్ట్ ఏంటి అంటే వీటిని ట్రూ ఎలక్ట్రిక్ బర్న్స్ అంటారు. ఇవి మనం ఎక్కడైతే హై ఎలక్ట్రిసిటీ పట్టుకుంటామో అక్కడి నుంచి ఎంటర్ అవుతుంది. దట్ వి కాల్ ఇట్ యాజ్ అన్ ఎంట్రీ పాయింట్. దాని తర్వాత బాడీలోకి ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో ఆ చుట్టుపక్కల మొత్తం కాలిపోతుంది. అండ్ ఇందులో మనం ఎక్కువ చూసేది కార్డియాక్ కానీ, లైక్ హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఏ పార్ట్ అయితే మన బాడీ ఎర్త్కి టచ్ అవుతుందో అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ విల్ పాస్ అవుట్. దట్ వి కాల్ ఇట్ యాజ్ ఎగ్జిట్ వూండ్స్. ఈ ఎంట్రీ వూండ్స్ అనేవి కనిపించడానికి చిన్నగా ఉంటాయి కానీ లోపల ఇంజరీ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఎగ్జిట్ వూండ్లో ఇంజరీ పెద్దగా కనిపిస్తుంది కానీ బట్ యాక్చువల్ బర్న్ ఇస్ స్మాల్. అలా కాకుండా ఎలక్ట్రిక్ బర్న్స్ ఆర్క్ బర్న్స్ లాగా కూడా ప్రెజెంట్ అవుతాయి. ఇదేంటి అంటే మన బాడీ మీద జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో మన కంటిన్యూస్గా ఒక్క ఏరియాలో బర్న్ ఉండదు, ప్యాచీ బర్న్స్ ఉంటాయి. థర్డ్ టైప్ ఇస్ ఎలక్ట్రిక్ ఫ్లేమ్ బర్న్స్ అని అంటారు. ఇదేంటి అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడం వల్ల వాళ్ళు వేసుకున్న డ్రెస్ అదంతా ఇగ్నైట్ అయిపోయి మళ్ళీ థర్మల్ బర్న్స్ లాగే ప్రెజెంట్ అవుతుంది. అది కాకుండా వి ఆల్సో సీ కెమికల్ బర్న్స్, స్పెషలీ పీపుల్ హూ వర్క్ ఇన్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ల్యాబ్లో వర్క్ చేసే వాళ్ళు కానీ యాసిడ్స్, ఆల్కలీస్ ఎక్కువ డీల్ చేస్తుంటారు. అవి యాక్సిడెంటల్ స్పిల్లేజ్ వల్ల బర్న్స్ ఉంటాయి. ఇవి జస్ట్ కెమికల్సే కదా, అంత సివియర్ ఇంజురీస్ ఉండవు అని అనుకుంటారు అందరూ. బట్ నో, కెమికల్ బర్న్స్ ఆర్ ఆల్సో డీప్ ఎనఫ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద కెమికల్ అండ్ ఆల్సో డ్యూరేషన్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద కెమికల్ విత్ ద స్కిన్. సో యాక్చువల్లీ స్కిన్ కాలిపోయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఆ ఫస్ట్ ఎయిడ్ అనేది అంటే కొంతమంది పేస్ట్ అప్లై చేస్తూ ఉంటారు, లేకపోతే రకరకాల కొంతమంది వాటర్ తో వాష్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఫైన్ చేయొచ్చా, లేకపోతే ఫస్ట్ ఎయిడ్ అనగానే అసలు ఏం చేయాలి కాలినప్పుడు? జనరల్గా కాలినప్పుడు ఇమాజిన్ మనం చూసాము సడన్ గా సంబడీ ఈస్ బర్నింగ్, మనం పానిక్ అయిపోతాం, వి డోంట్ నో వాట్ టు డూ. సో ద ఫస్ట్ థింగ్ వి నీడ్ టు డూ ఇస్ స్టాప్ ద బర్నింగ్ ప్రాసెస్. సో చిన్న పార్ట్ లైక్ హ్యాండ్ ఆర్ లెగ్ బర్న్ అవుతుంది అంటే తీసుకెళ్ళి వెంటనే ట్యాప్ వాటర్ కింద పెట్టేసేయాలి. అండ్ చాలామంది ఐస్ క్యూబ్స్ కానీ కోల్డ్ వాటర్ కానీ పోస్తుంటారు. నెవర్ డూ దాట్. ఇట్ విల్ అన్నెసెసర్లీ ఇంక్రీజ్ ద బ్లిస్టర్ అండ్ బర్న్. లేదు హోల్ బాడీ బర్న్ అయిపోతుంది, ఏం చేయాలి అంటే మనం వెంటనే ఒక వులెన్ బ్లాంకెట్ తీసి పర్సన్ని ఆ బ్లాంకెట్లో ర్యాప్ చేసేయాలి. బేసికలీ వీఆర్ జస్ట్ స్టాపింగ్ ద బర్నింగ్ ప్రాసెస్ దీనివల్ల. అండ్ అదే కాకుండా వీ సజెస్ట్ డోంట్ అప్లై ఎనీథింగ్ బికాజ్ డెప్త్ అసెస్ చేయాల్సి ఉంటుంది. మా దగ్గర తీసుకొచ్చాక అన్నెసెసర్లీ అప్లై చేసినవన్నీ తీసేస్తాము. అండ్ వన్ మోర్ థింగ్, మనం పేషెంట్ని ఆర్ ద బర్న్ విక్టిమ్ని
ఒక్కసారి వన్స్ దే హ్యావ్ బీన్ క్లీన్డ్ ఆర్ వాట్ ఎవర్ బర్నింగ్ ప్రాసెస్ స్టాప్ అయిపోయిన తర్వాత we have to rush the person immediately to a nearest hospital, be it a PHC or a small hospital or anything, because burn person ki first aid is very important. First aid in burn is nothing but IV fluids. ఎక్కడికి వెళ్ళినా ఒక క్యానులా కనెక్ట్ చేసేస్తారు, ఫ్లూయిడ్స్ రన్ చేసేస్తారు. సో మినిమం ఒక 2 to 3 బాటిల్స్ ఆఫ్ IV ఫ్లూయిడ్స్ పెట్టిన తర్వాత దెన్ ఇంకా ఫ్లూయిడ్స్ ఆన్ ఫ్లో పెట్టి దెన్ యూ కెన్ డిసైడ్ వేర్ టు టేక్ ద పర్సన్ ఆర్ ద పేషెంట్ ఆర్ ఎనీథింగ్. సో ఇప్పుడు చాలా మంది ఏదైనా కాలినప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా కూడా వాట్ ఎవర్ ద థింగ్స్ దేనో వాళ్ళు చేసేసి ఉంటారు. సో ఖచ్చితంగా చిన్న బర్న్ అయినా పెద్ద బర్న్ అయినా ఖచ్చితంగా హాస్పిటల్కి హాస్పిటల్ తీసుకురావాల్సిందే. మేము చాలా చూస్తుంటాం, కొందరు పేస్ట్ అప్లై చేస్తుంటారు, కొందరు పసుపు పెడుతుంటారు, కొందరు అయితే ఉప్పు, గోధుమ పిండి, వాట్ నాట్ దొరికినవన్నీ పెట్టేస్తుంటారు, కొందరు అయితే కెమికల్ పౌడర్స్ గ్రీన్, బ్లూ, ఆరెంజ్ డిఫరెంట్ కలర్స్లో వస్తుంటారు మా దగ్గరికి. I sincerely suggest everybody not to apply anything. ఎందుకంటే ఎప్పుడైతే బర్న్ అవుతుందో స్కిన్ మీద ఉండే స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చచ్చిపోతాయి. సో ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ద బర్న్ వూండ్ ఇస్ మేడ్ స్టెరైల్ బికాస్ ఆఫ్ ద హీట్. వీళ్ళు అన్నెసెసరీగా ఇవన్నీ పెట్టి దే ఆర్ ఇంక్రీజింగ్ ది ఇన్ఫెక్షన్ రేట్ ఇన్ ద బర్న్స్. సో డోంట్ అప్లై ఎనీథింగ్. ఎస్ కీర్తన గారు, ఇప్పుడు బర్న్ అయిన ప్లేస్లో స్కార్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ స్కార్స్ అనేది మనం ప్రివెంట్ చేయవచ్చా? యా, స్కారింగ్ నాట్ జస్ట్ బర్న్ మీద డిపెండ్ అయి ఉంటుంది, స్కారింగ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్ కూడా. జనరలీ డీప్ బర్న్స్ మనం చూస్తుంటాము, డీప్ బర్న్స్ స్కార్ అయిపోతూ ఉంటుంది. డీప్ బర్న్స్ ఉన్నాయి పర్సన్కి అంటే వీ కెన్ ప్రివెంట్ బై డూయింగ్ 2 things. ఒకటి, వీలైనంత ఫాస్ట్గా బర్న్ వూండ్ హీల్ చేయడం, అంటే స్కిన్ ఇంకెక్కడి నుంచి అయినా తీసి వేసి కవర్ చేసేయడం. ద ఫాస్టర్ వీ హీల్ ద వూండ్ ద లెస్సర్ ఇస్ ద ఇన్ఫ్లమేషన్ అండ్ ద లెస్సర్ ఇస్ ద స్కారింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే అది పర్సన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొందరిలో ఒక చిన్న గీత పడ్డా అది పెద్ద స్కార్ లాగా ఫామ్ అవుతుంది, కొందరిలో పెద్ద పెద్ద గీతలు, పెద్ద పెద్ద స్కార్స్, పెద్ద పెద్ద ఇంజురీస్ ఉన్నా కూడా ద స్కార్స్ ఆర్ ఆల్మోస్ట్ మినిమల్. సో వాటిని కీలాయిడ్స్ అంటారు, హైపర్ట్రోఫిక్ స్కార్స్ అంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. సో ఆ స్కార్స్ ని ప్రివెంట్ చేయడానికి క్రీమ్స్ అలాంటివి కూడా అప్లై చేస్తూ ఉంటారు కదా, క్రీమ్స్ వల్ల కూడా వెళ్ళిపోతాయి అనుకోవచ్చా? యా, క్రీమ్స్ వల్ల స్కార్స్ సాఫెన్ అవుతాయి. దెర్ ఆర్ ఫ్యూ క్రీమ్స్ విచ్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ దోస్. ఎస్, కొంచెం తగ్గుతుంది క్రీమ్స్ వల్ల. ఓకే, సో వెంటనే ఒకవేళ ఒక పర్సన్ కాలిపోయాడు అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి మేబీ ఛాన్సెస్ తక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ గా ఏం చేయాలంటారు? యా, ఒకవేళ మనం నియర్ బై హాస్పిటల్కి వెళ్ళలేము అంటే జనరలీ వెన్ ఎవర్ సంబడీ ఈస్ బర్న్డ్ వాళ్ళు చాలా థర్స్టీ ఉంటారు బికాస్ లాట్ ఆఫ్ వాటర్ ఇస్ లాస్ట్. సో వాళ్ళు ఇంట్లోనే వాటర్, ప్లెయిన్ వాటర్ ఇవ్వకుండా వాటర్ విత్ సాల్ట్ మిక్స్ చేసి ఇవ్వచ్చు. ఇన్ దాట్ కేస్ కొంచెం ఐవీ ఫ్లూయిడ్స్ డిలే అయినా కూడా కొంచెం రిససిటేట్ అవుతారు. ఓకే, బర్న్స్ జరిగినప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఆ సర్జరీ చేస్తే కనుక వాట్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఆర్ దేర్? జనరలీ బర్న్స్ అయినప్పుడు డిపెండింగ్ ఆన్ ద స్టేజ్, ఆ స్టేజ్ని బట్టి వేరియస్ సర్జరీస్ ఉంటాయి. అక్యూట్ బర్న్స్, ఎర్లీ బర్న్స్లో కూడా వీ హ్యావ్ టు డూ అ సర్జరీ విచ్ వీ కాల్ ఇట్ అస్ టాంజెన్షియల్ ఎక్సిషన్. అదేంటి అంటే ఒక 1-2 days పేషెంట్ స్టెబిలైజ్ అయ్యాక ఏవైతే డీప్ బర్న్స్ అనుకుంటామో లైక్ 3rd degree 4th degree బర్న్స్, ఇఫ్ వి థింక్ అవి నార్మల్ డ్రెస్సింగ్స్తో మానవు అనుకుంటే ఎర్లీగా Day 3, Day 4 దాన్ని రిమూవ్ చేసేసి స్కిన్ తీసి వేసేస్తాము. That we call it as tangential excision, but the problem with tangential excision is blood loss. Maximum 15% మాత్రమే చేయగలం. ఇలా 15%కి అరౌండ్ 8 units ఆఫ్ బ్లడ్ పెట్టుకోవాల్సి ఉంటుంది, అంత బ్లడ్ లాస్ ఉంటుంది. సో దాట్ ఈస్ ద రీజన్ వీ కాన్ డూ ఇట్ ఫర్ ఎక్స్టెన్సివ్ బర్న్స్. కానీ ఇట్ విల్ ఫాస్టెన్ హీలింగ్ అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ ద జనరల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్. అది కాకుండా కొందరిలో హూస్ జనరల్ కండిషన్ ఇస్ నాట్ గుడ్, వాళ్ళల్లో ఒక 10 to 14 days తర్వాత వన్స్ పేషెంట్ ఇస్ స్టెబిలైజ్డ్ స్కార్ ఎక్సైజ్ చేసి స్కిన్ గ్రాఫ్ట్ వేస్తాము. లేదు అంటే కొందరిలో ఆఫ్టర్ వూండ్ హీల్స్ హైపర్ట్రోఫీ వల్ల కానీ లేకపోతే థిక్ అండ్ స్కార్స్ వల్ల జాయింట్ మూమెంట్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. అలాంటి కేసెస్లో కూడా వీ హ్యావ్ టు రిలీజ్ వీ హ్యావ్ టు ఎక్సైజ్ ద స్కార్ కానీ లేకపోతే
release contractures, and we have to cover with skin or flap. అయితే కీర్తన గారు మీరు ఇంతకుముందు చెప్పారు సర్జరీ గురించి. సో ఫేస్కి కనుక ఏమన్నా అయితే కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుందా, లేకపోతే ఏ బాడీ పార్ట్ అయినా కూడా అలా చేయొచ్చా, లేకపోతే ఏమన్నా Generally face heals faster compared to the rest of the body. కానీ ఫేస్లో ఇప్పుడు స్కారింగ్ కానీ కాంట్రాక్చర్స్ కానీ ఉంటే డిఫార్మిటీస్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఐలిడ్స్ అనుకోండి, ఐలిడ్స్ స్కారింగ్ అవుతే ఐలిడ్స్ ట్విస్ట్ అయిపోయి విజన్ ఎఫెక్ట్ అవుతుంది. సో జనరలీ రెస్ట్ ఆఫ్ ద బాడీలో మనం స్కార్ మెచ్యూర్ అయ్యే వరకు వెయిట్ చేసి దెన్ వీ ఎక్సైజ్ కాంట్రాక్చర్స్ ఆర్ స్కార్స్ అండ్ ఆల్. కానీ ఫేస్లో ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు ఇంటర్వీన్ ఎర్లీ. Once the wound is healed, if we think the scarring is more, we have to intervene early. సో ఇంతకు ముందు సర్జరీ అని చెప్పారు కదా మీరు, స్కిన్ లో 7 లేయర్స్ ఉంటాయి. సో ఏ లేయర్ పోతే కనుక సర్జరీ అవసరం ఉంటుంది? ఎందుకంటే ఫస్ట్ లేయర్ పోయినప్పుడు ఆటోమేటిక్ గా స్కిన్ లేయర్ ఫామ్ అయిపోతుంది. లైక్ ఎపిడర్మిస్ ఇఫ్ ఇట్ ఇస్ లాస్ట్ వచ్చేస్తుంది. బట్ when deeper dermis కానీ సబ్క్యూటేనియస్ లేయర్ కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే we have to totally excise that and then only put a skin cover. Okay. సో ఇంతకుముందు మీరు కాంట్రాక్చర్స్ గురించి మాట్లాడారు. సో కాంట్రాక్చర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ప్రివెంట్ చేయగలుగుతారు? కాంట్రాక్చర్స్ అంటే ఏంటి అంటే జనరలీ వెన్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈస్ బర్న్డ్, ఎస్పెషలీ ఓవర్ అ జాయింట్, బర్న్స్ వూండ్ ఎలా హీల్ అవుతుంది అంటే ఇట్ ఫార్మ్స్ అ స్కార్. ఆ స్కార్ థికెన్ అయి టైటన్ అవుతే వీ కెనాట్ మూవ్ ద జాయింట్. ఇమాజిన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ ది ఎల్బో హియర్, సో అదేమవుతుంది, వీ కెనాట్ ఎక్స్టెండ్ ది ఎల్బో. అది చాలా మంది పెయిన్ ఉంటుంది అని చెప్పి ఇలా పెట్టుకుంటారు. సో స్లోగా వెన్ ఇట్ హీల్స్ అల్టిమేట్లీ దే ఎండ్ అప్ బీయింగ్ లైక్ దిస్, దే కాంట్ ఎక్స్టెండ్ ది ఎల్బో. So in that case we have to excise. So the treatment of contracture is surgery only. Contracture release chesi we have to put a skin cover either by the skin graft or a flap. లేదు contracture ఎలా ప్రివెంట్ చేయాలి అంటే especially in the early stages, early burns లోనే we have to splint the area. If you say elbow as an example, elbow ని extension లో పెట్టి splint చేయాలి. In that case ఈ flexion contracture అనేది we can prevent. Also we should try to heal the wound faster by skin cover. ఓకే. ఈ కాంట్రాక్చర్స్ కి ఏమన్నా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయా, లేకపోతే కాంట్రాక్చర్స్ అన్నిటికీ సర్జరీ ఓన్లీ ట్రీట్మెంట్. కాంట్రాక్చర్స్ మనం ఐలిడ్స్లో చూస్తాము, లిప్స్లో చూస్తాము, ఆర్ యూ కెన్ సీ ఫింగర్స్, ఎల్బోస్, రిస్ట్, ఫుట్, గ్రాయిన్, చెస్ట్, ఎక్కడైనా చూస్తాము. ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ కాంట్రాక్చర్ ఈజ్ సర్జరీ. సో ప్లాస్టిక్ సర్జన్ చేస్తూ ఉంటారు కదా, ఏ సిచ్యువేషన్లో అలాంటి చేయాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు మీరు? బర్న్స్లో అంటున్నారా? బేసిక్లీ బర్న్స్లో ఈవెన్ స్కిన్ గ్రాఫ్ట్ ఇస్ కన్సిడర్డ్ అస్ ప్లాస్టిక్ సర్జరీ ఓన్లీ. సో ఎర్లీ బర్న్స్లో కూడా చేస్తాము, లేట్ బర్న్స్లో కాంట్రాక్చర్ రిలీజ్ తర్వాత కూడా వీ హ్యావ్ టు పుట్ అ స్కిన్ కవర్ అండ్ ఆల్. ఓకే. కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి కార్తిక్. నమస్తే అండి కార్తిక్ గారు. నమస్తే అండి. ఎస్, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో, నమస్తే డాక్టర్ అండి. నమస్తే అండి, చెప్పండి. ఒక చిన్న డౌట్ ఉందండి. ఇప్పుడు బర్న్స్ అని అంటున్నారు, అది సీరియస్గా ఉంటే బర్న్స్ ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయా, లేకపోతే ఇంకా మారినప్పుడు ఎలా మీరు కాంప్లికేషన్స్ అనేవి డిసైడ్ చేస్తారు? మీ వాయిస్ కొంచెం ఆడిబుల్గా లేదు. కెన్ యూ బీ అ లిటిల్ లౌడర్ ప్లీజ్? ఇది బర్న్స్ అన్నారు కదా, బర్న్స్ ఫేస్ మీద ప్రెజెంట్ అవుతే ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయా? యా, అఫ్ కోర్స్ ఫేస్ మీద బర్న్స్ ఆర్ మోర్ డివాస్టేటింగ్. ఎందుకంటే ఎస్పెషలీ వెన్ ద బర్న్ ఇస్ నియర్ అన్ ఐలెడ్ ఆర్ లిప్, మనకి ఐ లాషెస్ అనేవి దే విల్ టర్న్ ఇన్వర్డ్ అండ్ దే విల్ ఇంజూర్ ద కార్నియా కానీ కంజంక్టివా కానీ. సో దేర్ కెన్ బి ప్రాబ్లమ్ విత్ ద విజన్. అండ్ లిప్స్ కూడా ఇమాజిన్ అండ్ ఇంటర్న్ ఆర్ అవుట్ టర్న్ లిప్, దానివల్ల డ్రూలింగ్ ఆఫ్ సలైవా ఇలాంటివన్నీ ఉంటాయి. సో యా, వెన్ ఫేస్ ఇస్ ఇన్వాల్వ్డ్ వీ నీడ్ టు ఇంటర్వీన్ ఎర్లీ, వీ నీడ్ టు కరెక్ట్ ఎర్లీ అండ్ వీ నీడ్ టు ఆపరేట్ ఎర్లీ. ఓకే. కీర్తన గారు, అంటే కొలాజన్ అనేది ఆ రోల్ బర్న్స్ లో ఏ విధంగా ఉంటుందంటారు? యా, కొలాజన్ ఇప్పుడు ఎర్లీ బర్న్స్ లో అనుకోండి, జనరలీ
like you can say first degree, second degree burns low. If they present early to us, within 24 hours when somebody present to us, appudu we'll take the patient up for surgery, we'll clean up, we'll do debridement antar danni, we'll remove all the loose skin, and then we apply collagen. Especially chinna pillalo this is very useful. ఎందుకు అంటే ఈ కొలాజన్ అప్లై చేసి వీ కెన్ లీవ్ ఇట్ ఓపెన్, స్లోగా ఆ వూండ్ హీల్ అయ్యే కొద్దీ కొలాజన్ విల్ పీల్ ఆఫ్. సో విత్ ఇన్ 1 week ఈ మొత్తం కొలాజన్ ఊడిపోతుంది, అండ్ ఇట్ ఇన్ఫ్యాక్ట్ ఇంక్రీజెస్ ఫాస్టర్ హీలింగ్. సో దాట్స్ హౌ వీ యూస్ కొలాజన్. ఓకే, ఫర్ సపోజ్ ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వస్తే కనుక వాట్ ఆర్ ద థింగ్స్, అంటే పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దానికన్నా ముందు నుంచే ఏమైనా ఒక 10 days బ్యాక్ నుంచే ఏమైనా చేయాల్సి వస్తుందా, లేకపోతే బాడీ సిచ్యువేషన్కి సంబంధించి ఏమైనా టెస్ట్ అలా చేస్తూ ఉంటారా మీరు? జనరలీ ప్లాస్టిక్ సర్జరీకి అనెస్థీషియా, జనరల్ అనెస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ దాట్ అనెస్థెటిస్ట్ ఎవాల్యుయేట్ చేసి దెన్ వన్స్ దే కన్సిడర్ పేషెంట్ ఇస్ ఫిట్, అప్పుడు సర్జరీ చేస్తాము. ఇది బేసికలీ బిఫోర్ సర్జరీ కన్నా ఆఫ్టర్ సర్జరీ దే హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. సర్జరీ అయిపోయిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా స్ప్లింట్ పెడతాము. ఆ స్ప్లింట్ వీ ఆల్మోస్ట్ యూజ్ ఇట్ ఫర్ మంత్స్. వూండ్ హీల్ అయ్యేదాకా కంటిన్యూస్గా పెట్టుకుని ఆఫ్టర్ 3 months వి స్టిల్ యూస్ టు స్ప్లింట్. ఇన్ ద నైట్స్ వాడతారు. అండ్ కంప్రెషన్ గార్మెంట్ ఆర్ ఎలాస్టిక్ స్టాకింగ్స్ అంటారు. అవేంటి అంటే ఇట్ విల్ టైట్లీ హోల్డ్ ద పార్ట్, సంథింగ్ లైక్ ఫోర్ ఆర్మ్ కానీ ఆర్మ్ కానీ. స్టాకింగ్ వేసుకుంటే స్కారింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఇట్ విల్ టేక్ కేర్. ప్రాబబ్లీ 1 year or 2 వరకు కంప్రెషన్ గార్మెంట్స్ వేసుకుంటాం. ఓకే, స్కిన్ కాలినప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తినకూడదు అని అలా ఏమైనా ఉంటుందా? నథింగ్. వీ జనరలీ డోంట్ రెస్ట్రిక్ట్ ఎనీ ఫుడ్. ఇన్ఫ్యాక్ట్ వీ ఇంక్రీజ్ ప్రోటీన్ ఇంటేక్ ఇన్ ద ఫుడ్. సో వాళ్ళ డయట్ ఇంప్రూవ్ చేస్తాము, వి ఇంక్రీజ్ ప్రోటీన్స్, అండ్ దట్స్ హౌ దే టేక్ కేర్. ఓకే, ప్లాస్టిక్ సర్జరీ చేస్తుంటారు కదా, సెకండ్ లేయర్ పోయినప్పుడు ఆ తర్వాత కొత్త స్కిన్ వస్తూ ఉంటుందా, లేకపోతే? కొత్త స్కిన్ రాదు. ఇమాజిన్ సెకండ్ లేయర్, దాన్ని మనం డర్మిస్ అంటాము. డర్మిస్లో సూపర్ఫిషియల్ పార్ట్ పోయినంత వరకు పక్క నుంచి స్కిన్ రీగ్రో అవుతుంది. బట్ డీపర్ డర్మస్, సబ్క్యూటేనియస్ టిష్యూ కనుక డెడ్ అయిపోతే వీ హ్యావ్ టు రిమూవ్ ద ఎంటైర్ స్కిన్ అండ్ పుట్ స్కిన్ కవర్. ఈ స్కిన్ మన నార్మల్ స్కిన్తో పోలిస్తే ఇట్ విల్ ఆల్వేస్ బీ డార్క్ ఇన్ కలర్. ఓకే, గాయాలు అయినప్పుడు అవి మొత్తం 100% క్యూర్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అంటారు? డిపెండ్స్ ఆన్ ద డెప్త్ ఆఫ్ ద బర్న్. మళ్ళీ ఓకే, ఇఫ్ బర్న్స్ ఆర్ సూపర్ఫిషియల్ అయితే మనకి 2 weeksలోనే మొత్తం మానిపోద్ది. ఇఫ్ బర్న్స్ ఆర్ డీప్ లైక్ 3rd degree 4th degree అన్నప్పుడు అవి మానవు. వీ హ్యావ్ టు ఎక్సైజ్ అండ్ దెన్ పుట్ స్కిన్ కవర్. సో మనం ఇప్పుడు అలా అని మనం వీ కాంట్ కీప్ ఎక్సైజింగ్ ద ఎంటైర్ బాడీ, ఎందుకంటే ఇఫ్ వీ కీప్ రిమూవింగ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ బ్లడ్ లాస్. సో పేషెంట్ని కూడా మనం స్టెబిలైజ్ చేస్తూ ఎంత ఎర్లీగా వీలైతే అంత ఫాస్ట్గా వీ హ్యావ్ టు రిమూవ్ దాట్ అండ్ పుట్ స్కిన్ కవర్. You can say probably ఒక 60% burn అయిపోతే they may take a month or 1.5 months. ఓకే, ఇంకా ఎలక్ట్రిక్ బర్న్స్ అయితే అవి మరీ బోన్ డీప్ ఉంటాయి, దానికి జస్ట్ స్కిన్ కవర్ సరిపోదు. యూ హ్యావ్ టు పుట్ ఫ్లాప్ ఫ్రమ్ ఎల్స్వేర్. సో వాళ్ళకైతే 2 months కూడా పట్టేస్తుంది. ఓకే, సర్జరీ చేసినప్పుడు కొత్త స్కిన్ వేస్తూ ఉంటారు కదా, అది న్యాచురలీ ఫార్మ్డ్ స్కిన్ అనేది కొన్ని రోజుల తర్వాత వస్తుందా, లేకపోతే అదే స్కిన్ ఉండిపోతుంది? యా, మనము జనరలీ థైస్ నుంచి కానీ లెగ్స్ నుంచి కొంతమందికి అవి కూడా కాలిపోతే వెనక బ్యాక్ నుంచి కూడా స్కిన్ తీసి వేస్తాము. ఎక్కడి నుంచి అయితే మనం స్కిన్ తీస్తామో వీల్ రిమూవ్ వెరీ సూపర్ఫిషియల్ పోర్షన్ ఆఫ్ ఇట్, జస్ట్ ప్యాచెస్ ఆఫ్ డర్మస్ తీస్తాము. అక్కడి నుంచి స్కిన్ రీగ్రో అవ్వడానికి 1 week to 2 weeks మధ్యలో పడుతుంది. అండ్ 1 to 2 weeksలో ఓల్డ్ స్కిన్ రీగ్రో, ఎక్కడి నుంచి డోనర్ స్కిన్ రీగ్రో అయిపోతుంది. అండ్ రెసిపియంట్ స్కిన్ ఆల్సో విల్ టేకప్ విత్ ఇన్ అ వీక్. ఓకే, సో కాలిపోయినప్పుడు చాలా మందికి తెలియక ఏదేదో చేస్తారని చెప్పేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, అలా చేసినప్పుడు అంటే తగ్గే ఛాన్సెస్ లేనప్పటికీ డేంజరస్ సిచ్యువేషన్స్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? యా, మేము చూసాము. వీ హ్యావ్ సీన్ అ కేస్ ఆఫ్ కెమికల్స్ అప్లైడ్ ఆన్ ద బర్న్. నేను ఫస్ట్ టైం వెన్ ఐ ఎన్కౌంటర్ ద పేషెంట్, ఐ థాట్ పేషెంట్ విల్ హీల్ హర్ సెల్ఫ్ ఇన్ 1 week. వీళ్ళి గ్రీన్ కలర్ సమ్
కెమికల్ వాడడం వల్ల ఇట్ టుక్ హర్ 3 to 4 months ఫర్ హర్ టు హీల్. ఓహో. So it will in fact increase the depth of the burn and it will increase the severity of the burn. ఓకే. సో ఇంతకుముందు మనం మాట్లాడినట్టు వాటర్తో వాష్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వాట్ ఇఫ్ వాటర్ అనేది బర్నింగ్ని తగ్గించడానికి అని చెప్పేసి చాలామంది అంటారు కదా, వాటర్ వెంటనే పోసేస్తే ఏమవుతుంది అంటారు మీరు? వాటర్ ఇఫ్ ద టెంపరేచర్ ఇస్ నార్మల్, అంటే మన రూమ్ టెంపరేచర్ లాగుంటే, సో ట్యాప్ వాటర్ ఇస్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ స్టాపింగ్ ద బర్నింగ్ ప్రాసెస్. కొందరు చల్లగా ఉండాలి అని చెప్పి ఐస్ క్యూబ్స్ కానీ లేకపోతే చల్ల ఫ్రిడ్జ్ వాటర్ కానీ దే డూ ఆల్ దాట్. ఇమాజిన్ సడన్గా ఈవెన్ మన బాడీ టెంపరేచర్ కూడా ఒక్కసారి హాట్ నుంచి కోల్డ్ అయ్యేసరికి స్కిన్ రియాక్ట్స్ అన్నెసెసరీగా. ఇట్ విల్ ఇంక్రీస్ ద డెప్త్ ఆఫ్ ద బర్న్. పెద్ద పెద్ద బబుల్స్ కానీ బ్లిస్టర్స్ కానీ ఫామ్ అయిపోతాయి. ఇట్ విల్ ఇంక్రీస్ ద సివియారిటీ. ఎస్, కాలర్ లైన్లో ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. ప్రవీణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ ప్రవీణ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. హలో డాక్టర్ గారు. హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం, యాక్చువల్లీ నాకు 3rd year లో సమ్ కరెంట్ షాక్ తోటి కాలిందండి. ప్లాస్టిక్ సర్జరీ అయ్యింది నాకు ఆ ఇయర్ లోనే. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏం చేశారు అప్పుడు? అప్పుడు చిన్నప్పుడు యాక్చువల్లీ నాకు థైస్ దగ్గర స్కిన్ తీసి ఇక్కడ నాకు జాయిన్ చేశారు. ఓకే, స్కిన్ గ్రాఫ్ట్ వేశారు. ఓకే. అప్పటి నుంచి తర్వాత అప్పటి వరకు బాగానే ఉందండి. దాదాపు ఒక 20 years 25 years ఏం ఎఫెక్ట్ కాలేదు. ఓకే. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేసినప్పుడు చిన్న చిన్న 2 holes పెట్టారండి హ్యాండ్ కి, ఫింగర్ దగ్గర. ఓకే. అక్కడ అది కొంచెం ఇన్ఫెక్షన్ అవుతుందండి. అది ఎందుకో నాకు అప్పుడప్పుడు కొద్దిగా వాచడం కానీ కొంచెం చీమ్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఏమన్నా కావాలంటారా, రమ్మంటారా మీ దగ్గరికి? జనరల్గా ఎప్పుడైతే మనం ఉత్త స్కిన్ వేసి ఉంటామో దాని కింద టిష్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ కింద టిష్యూ అంత ఎక్కువగా లేదు, తక్కువగా ఉంది అంటే ఈ స్కిన్ డైరెక్ట్గా ఆల్మోస్ట్ బోన్ మీద ఉన్నట్టే. సో వీ కాల్ దాట్ యాజ్ అన్ అన్స్టేబుల్ స్కార్ కానీ అన్స్టేబుల్ వూండ్ కానీ. సో ఇలాంటివి ఏమవుతాయంటే ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అది కామన్గానే ఉంటుంది. సో ఇలాంటివి ఇన్ఫెక్ట్ అవుతుంది అకేషనల్గా అంటే వీ కెన్ జస్ట్ యూజ్ యాంటీబయాటిక్స్. లేదు, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి, ఆ స్కిన్ ఊడిపోతుంది అంటే దానికి సర్జరీ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఆ పార్ట్ ఆఫ్ ద స్కిన్ రిమూవ్ చేసి పక్క నుంచి ఫ్లాప్ అని వేస్తాము, అంటే వేరే ఫింగర్ నుంచి కండ తీసి దీని మీద వేసి కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ దాట్ కేస్ ఇవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి మీకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ గారు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక మీరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఎస్ కీర్తన గారు, ఇప్పుడు చాలా మంది కాలినప్పుడు ఏముందిలే హాస్పిటల్కి వెళ్ళడం, చిన్న గాయమే కదా అని చెప్పేసి మెడికల్ షాప్స్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన క్రీమ్స్ తెచ్చుకొని వాడుతూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? జనరల్గా ఎంత చిన్న గాయం అయినా కూడా మీకు ఒక కాలిన వెంటనే రావడానికి టైం లేకపోయినా ఆర్ కమ్ ఆఫ్టర్ అ డే ఆర్ లేటర్ ఒకసారి ఒక బర్న్ సర్జన్ ఆర్ బర్న్ ఎక్స్పర్ట్ని కలవడం ఈజ్ ఆల్వేస్ సేఫర్. ఎందుకంటే మనం ఏది పడితే ఆ క్రీమ్ వాడామంటే వూండ్ హీల్ అవ్వడానికి ఇమాజిన్ 1 week హీల్ అయ్యే వూండ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ఇట్ టు 2 months. I'd seen lot of patients 2 months నుంచి కూడా వూండ్ మానదు, మా దగ్గర రాగానే 1 weekకి మానిపోతుంది. ఇట్ జస్ట్ డిపెండ్స్ దట్ నాట్ ఎవ్రీబడి నో వాట్ టు యూస్. ఒకసారి ఒక ఒపీనియన్ తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ గుడ్. ఆల్వేస్ కమ్ టు అ బర్న్ సర్జన్ వెదర్ ఇట్ ఈస్ 1% ఆర్ వెదర్ ఇట్ ఈస్ 10% ఆఫ్ ద బర్న్స్ యూ హ్యావ్. సో కాలినప్పుడు మానిపోతుంది అని అనిపించినప్పటికీ కూడా కొద్ది రోజుల తర్వాత చీము కారుతూ ఉంటుంది ఇంతకు ముందు చెప్పినట్లు. దానికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు మీరు? వాళ్ళలో ఇన్ఫెక్షనే మెయిన్ రీజన్. ఎప్పుడైతే ఆ వూండ్ హీల్ అయ్యి వాళ్ళు దేర్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్. కొందరు వాటర్లో ఎక్కువ సోక్ అయిన తర్వాత ఆ ఏరియాస్ అనీవెన్గా ఉంటాయి. ఈవెన్ ఇమాజిన్ మన నార్మల్ స్కిన్ ఈవెన్గా ఉంటుంది, వాళ్ళది అనీవెన్గా ఉండడం వల్ల అక్కడ వాటర్ లాగింగ్ ఉండిపోద్ది. వాళ్ళు ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల అక్కడ వాటర్ అలాగే ఉండిపోయి స్కిన్ మ్యాసరేట్ అయిపోయి అక్కడ నుంచి ఇన్ఫెక్ట్ అవ్వడం. దాట్ కుడ్ బి వన్ రీజన్. సెకండ్, కొందరిలో స్కిన్ సరిగ్గా ఉండదు, అది ఊరికే మళ్ళీ అల్సరేట్ అవుతుంది, ఎక్కడ తగిలినా కూడా మళ్ళీ వూండ్స్ పడిపోతాయి. దాట్ కుడ్ బి వన్ రీజన్.
సో ఎక్కడైతే స్కిన్ కవర్ వేసామో ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ యూ షుడ్ టేక్ ప్రికాషన్స్ దానికి. ఓకే, ఫైనల్గా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు లేకపోతే బర్న్స్తో బాధపడే వాళ్ళకి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? బర్న్స్ ఈజ్ నాట్ ఈజీ, మనం అనుకున్నంత ఈజీ కాదు. సో బర్న్స్ ఈజ్ లైఫ్ థ్రెటనింగ్. జస్ట్ స్కిన్నే కాలిపోయింది కదా అని చాలామంది అనుకుని ఇళ్లలో ఉండిపోతారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్కిన్. ఎక్కడైతే స్కిన్ బ్రీచ్ అయిందో అక్కడి నుంచి దేర్ కెన్ బి ఎ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయింది అంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ఆల్ యువర్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. సో బర్న్స్ ఈజ్ నాట్ ఈజీ. సో వెనెవర్ యూ గెట్ బర్న్డ్, ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా go to a nearest center, first aid తీసుకోండి, start IV fluids and then show yourself to an expert who can treat burns. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కీర్తన గారు. చూశారు కదా, బర్న్స్కి సంబంధించి ఎన్నో ప్రివెన్షన్స్ అండ్ క్యూర్కి సంబంధించి కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇది ఇవాళ జీవనరేఖ కార్యక్రమం. మరిన్ని అప్డేట్స్తో చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ.